చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల శంఖారావం పూరిస్తూ చాలా విషయాలు చెప్పడం జరిగింది. నిజంగా గొప్ప విషయం ఏంటంటే లేనివి ఉన్నట్లు చెప్పడం అది జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే సాధ్యమనే విషయాన్ని నేను ముందుగా తెలియజేసుకుంటున్నాను. అయితే ముందుగా అమ్మ విజయమ్మ గారు మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎక్కడ ఉన్నా కొంచెం సురక్షితంగా ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నికల సమయం వచ్చింది. మరి ఏదైతే జగన్ రెడ్డి గారు బాబాయ్ ఎలాగైతే పాపం బలయ్యారో ఆ విధంగా మీరు అవ్వకుండా ఉండడానికి నిమిత్తం కొంచెం జాగ్రత్త వహించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా విజయమ్మ గారికి ఎక్స్ట్రా సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి నేను సవినీయంగా వారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నికల సమయాన్ని ఏ విధంగా ఎలాగైనా మార్చుకోవాలి, సింపతి తెచ్చుకోవాలనే ఆలోచనతోటి ఎంతటి దుర్మార్గానికైనా కూడా ఈ వైసీపీ వాళ్ళు పాల్పడతారనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి రెండోది, మరి ఆయన మాట్లాడుతూ ఎన్నికల క్షేత్రంలో అర్జునుడిని అని చెప్పి చెప్తున్నాడు. పాపం ఆయన మహాభారతం గురించి ఏం తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఎవడో ఏదో రాస్తే స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ను పట్టుకొని చదివడమే, అంతేగాని మహాభారతం తాలూకా ఇతిహాసం ఏంటి, అందులో న్యాయం గెలవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది అన్యాయం మీద అనే విషయం పాపం ఆయనకు తెలీదు. ఆయన ఏదో న్యాయము నీతిమంతుడు అని చెప్పేసి ఆయన మాట్లాడుకుంటున్నాడు. కానీ ఆయన దుర్యోధనుడు అనే విషయం ప్రజలందరికీ కూడా తెలిసిపోయిందనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ పరిపాలన ఏదైతే ఉందో అది దుర్మార్గమైన పరిపాలన. దుర్యోధనుడి తాలూకా ఆలోచనలు, దుర్యోధనుడి తాలూకా పరిపాలనా విధానం ఎలా ఉంటుందో అలాగే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని దుర్యోధనుడు అని చెప్పేసి చెప్పడంలోని ఏమీ అతిశయోక్తి లేదు. అంతేకాకుండా అభివృద్ధి చేసామని చెప్తున్నాడు ఆయన. ఏం చేసావు నాయన నువ్వు అభివృద్ధి అని చెప్పి మేము ఆయనే సూటిగా అడుగుతున్నాం. ఆయన్ని కానీ ఆయన పక్కన ఉన్న మంత్రులు కానీ ఆయనతో పాటు గెలిచి ఉన్న శాసనసభ్యులు కానీ ఎవరైనా సరే చెప్పాలి. ఎందుకంటే కనీసం ఉపాధి అవకాశాలు లేవు, పరిశ్రమలు లేవు, మరి చేయూతలు లేవు. ఇవేమీ లేకుండా మేము అభివృద్ధి చేసామని అంటే ఏంటి? ఒక 2 బిల్డింగ్లు ఏమైనా కడితే అభివృద్ధి, లేకపోతే అప్పు చేసి ఆ డబ్బుల్ని ప్రజలందరికీ కూడా దారదత్తం చేస్తే అభివృద్ధి అని చెప్పి ఈరోజు నేను కోరుకుంటున్నాను. తర్వాత హామీలన్నీ నెరవేర్చామని చెప్తున్నారు. ఏం హామీ నువ్వు నెరవేర్చావు అయ్యా? సిపిఎస్ రద్దు అన్నావు, మద్యపాన నిషేధం అన్నావు, జాబ్ క్యాలెండర్ అన్నావు. మరి పోలవరం ఏమైంది? ఇవన్నీ ఎందుకు నువ్వు మాట్లాడలేదు? నీకు కనీసం సిగ్గు ఉందా ఇలాంటి అబద్ధపు మాటలు ప్రజల ముందు మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు ఈ మీడియా ముందుగా నేను ప్రశ్నిస్తున్నాను ఆయన్ని. అంతేకాకుండా జగన్ మార్క్ అని చెప్పి చెప్తున్నాడు. అవును, ఏం జగన్ మార్క్ అంటే ముందు నువ్వు ఎన్నికల్లో వచ్చినప్పుడు తండ్రి తాలూకా ఫోటో పెట్టుకొని ఆయన్ని చూసి నాకు ఓటు వేయండి అని చెప్పి అడుక్కున్నావు. గెలిచిన తర్వాత తండ్రి ఫోటో పక్కన నీ ఫోటో పెట్టుకొని కొన్నాళ్ళు తిప్పావు. దాని తర్వాత ఏకంగా తండ్రినే మాయం చేసి కేవలం నీ ఫోటో ఒకటే పెట్టుకున్నావు. నువ్వు ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా జగనన్న పథకం అని చెప్తున్నావు. ఆ పథకాలకి నీ పేరు పెట్టుకునే అర్హత నీకు ఎక్కడ ఉందయ్యా జగన్మోహన్ రెడ్డి? జైల్లో నుండి వచ్చినోడివి నువ్వు ఆ పేర్ల పథకాలకన్నింటికి జగన్ పేరు ఎలా పెడతావు? సిగ్గు లేదా నీకు అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము నేను నిలదీస్తున్నాం. మనం ఏమైనా పని చేసామంటే ఒక అర్థం ఉండాలి. అర్థం లేకుండా మనకు నచ్చిన విధంగా మనం చేసుకుని వెళ్ళిపోదామనంటే ఈ జన సైనికులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరనే విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. అంటే ఇంత కుల ప్రాతిపదిక గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఈ విజయనగరం జిల్లాలో బీసీలకు ఎవరికైనా సరే ఎమ్మెల్సీ ఇచ్చావా అని చెప్పేసి ఈరోజు నేను అడుగుతున్నాను. అప్పుడు నీకు బీసీలు కనిపించలేదా? బీసీ సాధకారత అది నీకు గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి? నీకే కాదు, ఇక్కడున్న నాయకులందరికీ కూడా నోరులు ఏవయ్యేవని చెప్పేసి ఈరోజు నేను నిలదీస్తూ ఉన్నాను. సిగ్గుండాలి. మనం మాట్లాడామంటే బీసీ నాయకులు మేమని చెప్పి చెప్పుకోవడానికి ఇక్కడున్న బీసీ నాయకులకు కూడా సిగ్గుండాలి.
కనీసం విజయనగరం నియోజకవర్గాన్ని దమ్ముంటే మీరు బీసీలో నిలబెట్టగలరా మీ పార్టీ తరఫున అని చెప్పి మీరు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. ఇదే మీ పరిస్థితి. అంతేకాకుండా పొత్తుల గురించి మాట్లాడుతున్నారు ఆయన. పొత్తులు పెట్టుకుని సింగిల్గా వస్తానని సిగ్గుండాలి. సిగ్గు లేదు నీకు. ఎందుకంటే నీ పరిపాలన దరిద్రంగా ఉంది కాబట్టి ఒక్కడు కూడా నీతో పొత్తుకు రాలేదనే విషయాన్ని నువ్వు మైమరిచి చెప్తున్నావు. నీలాంటి దుర్మార్గుడిని అంతం చేయాలనే ఆలోచనతో కేవలం ఈ పొత్తులు అనేవి కుదిరేవి తప్పించి ఇంకొకటి ఏంటి, ఇందులో స్వలాభం ఏంటి లేదనే విషయం జగన్మోహన్ రెడ్డి నువ్వు తెలుసుకోవాలని చెప్పి ఈరోజు నేను కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా మరి ఆయన మాట్లాడుతూ విద్యకి ఏం చేశావు, విద్య పేరుతోటి ఎన్ని కోట్ల రూపాయలు మీరు మోసం చేస్తున్నారు, ఎన్ని స్కాములు చేస్తున్నారు, ఇల్లులు ఇచ్చామని అంటున్నారు. ఇల్లుల విషయంలోని ఇక్కడ స్థానికంగా ఉన్న ఏదైతే మరి గుంకలం ఉన్నదో ఆ గుంకలం విషయం మాట్లాడుకుంటే అక్కడ ఎంత స్కామ్ జరిగింది, ఇక్కడ లోపల ఉన్న మరి స్థానిక ఎమ్మెల్యే దీంట్లో ఎంత సింహభాగం తిన్నాడో అనే విషయం జగన్మోహన్ రెడ్డి నువ్వు తెలుసుకొని మాట్లాడు. మేము పేదలకు ఉచితంగా ఇచ్చామన్న దాంట్లో ఎంత స్కామ్ జరిగింది అనేది నువ్వు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి నేరుగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నువ్వు ఇతర మతాలను ఎలాగా గుర్తించవు, ఇతర మతాలు అంటే నీకు ఖాతరలేదు. కానీ నిన్న నువ్వు చేసింది ఏంటి, నువ్వేదైతే ప్యాట్వే వేసావో అది ఒక సిలువ ఆకారంలో పేటవ వేసి దాని మీద నడిచి నువ్వు నీ మతాన్ని కించపరిచి ఎంతోమంది మీ తాలూకా సోదరులు అనుకుంటున్న వాళ్ళందరూ క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళందరి మనోభావాల్ని నువ్వు దెబ్బ తీయలేదా? నీకు ఖచ్చితంగా దేవుడు శిక్షించి తీరుతాడు. నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో మళ్ళీ తిరిగి అక్కడికి వెనక్కి వెళ్ళిపోతావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను ఈరోజు చెప్తున్నాను. రైతులకు ఏం చేస్తావు? రైతు భరోసా కేంద్రాలని నేను ఏర్పాటు చేశాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.